నమస్తే మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో మనం నక్షత్ర మిత్రుడు ఆడియో బుక్ వింటున్నాం. ఈరోజు వినబోతున్న పాఠం 18వ పాఠం, చైతన్య స్వర సమ్మేళనాలు. కాంతి మీకు సమాచారాన్ని అందిస్తుంది. కాంతి మిమ్మల్ని ఉత్ప్రేరితులని చేస్తుంది. సమాచారం మిమ్మల్ని బలోపేతుల్ని చేస్తుంది. కనుక జ్ఞానం ఉండనప్పుడు మీకు బలం లేనట్లే అనిపిస్తుంది. శబ్దం కూడా సమాచారాన్ని అందించే మరో వాహనమే. ప్రకంపనాలలో కాంతిలాగే శబ్దం కూడా ఓ భాగమే. మీరు కంటితో చూసి చెవులతో వింటారు కనుక కాంతి, శబ్దము వేరువేరు శక్తి రూపాలుగా మీకు అనిపించినా వాస్తవంలో ఆ రెండూ కలిసి ఉన్నాయి. రెండు విభిన్న జ్ఞానేంద్రియాలతో కాంతి ప్రకంపనాలు, స్వర ప్రకంపనాలు మీకు అందుతున్న వాస్తవంలో ఆ రెండూ కలిసే ఉన్నాయి. భూమి మీద నిర్మాణాల్లో, ముఖ్యంగా ప్రాచీన పవిత్ర క్షేత్రాల్లోని కట్టడాలలో ఉపయోగించిన శిలల్లో ఎంతో పరిజ్ఞానం, సమాచారం దాగి ఉంది. అదేవిధంగా మీ శరీరపు అస్థిపంజరాల్లోని ఎముకల్లో కూడా ఎంతో విలువైన సమాచారం దాగి ఉంది. శబ్దాన్ని మీలోకి మీరు అనుమతించగలిగితే ఓ ద్వారం మీలో తెరుచుకొని విస్తృతమైన సమాచారం మీ దేహాన్నంతా నింపుతుంది. శబ్ద ప్రకంపనాలు భూమి లోపలికి కూడా ప్రసరిస్తూ భూ ప్రకంపనాలను పరివర్తిస్తూ ఓ సమాచార వ్యవస్థను సమీకరించే అణువుల పునర్నిర్మాణాన్ని సాధ్యం చేస్తుంది. శబ్దాన్ని ఉపయోగిస్తూ ఇతరుల్ని మీరు ప్రభావితం చేస్తున్నప్పుడు వాళ్ళ శరీరాల్లోని అణువుల్లో సమాచార క్రోడీకరణ సాధ్యపడే విధంగా అణువులు సర్దుకొని పునర్నిర్మింపబడతాయి. బోధనా కార్యక్రమాలు మరింత గంభీరంగా సాగుతాయి. అనేక వాస్తవాలను అధిగమించగలిగిన టిబెట్లోని ఏ ప్రవీణుడైనా పరమపదించినప్పుడు ఆ మహనీయుడి శరీరానికి సంస్కారాలు ఏవీ చేయకుండా సహజ రీతిలో శిథిలమయ్యేందుకు అనుమతిస్తారు. అలాంటి వారి శరీరపు అస్థిపంజరాలలో అనేక ప్రకంపనలను స్వీకరించగల సామర్థ్యాలు నిక్షిప్తాలుగా ఉంటాయి. కాబట్టి సమాచారం శిలల్లోనూ ఎముకలలోనూ భద్రంగా ఉంటుంది. కొన్ని టిబెట్ సన్యాస ఆశ్రమాలలో అనేక వేల ఏళ్ల నుండి జాగ్రత్త చేయబడి ఉన్న సన్యాసుల కపాలాలను మనం దర్శించవచ్చు. అత్యంత జాగ్రత్తగా అమర్చి ఉంచబడిన ఈ సన్యాసుల పుర్రెలలోని సమాచార నిక్షిప్తాలను శబ్దం సహాయంతో సులభంగా గ్రహించవచ్చు. సజీవంగా ఉన్నప్పటి సన్యాసుల ఆలోచనలను, జ్ఞానాన్ని ఆ పుర్రెల ద్వారా మళ్ళీ మనం గ్రహించవచ్చు. స్ఫటికంతో పుర్రెను తయారు చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? స్ఫటికపు ఆకారాలు హోలోగ్రాఫిక్ కంప్యూటర్ల వంటివి కనుక. అనుసంధించబడిన వ్యక్తికి లేక ఓ జ్ఞానానికి ఎంతో విలువైన సమాచారాన్ని, జ్ఞానాన్ని ఆ స్ఫటికపు కపాలాలు అందించగలుగుతాయి. మీ శరీరంలోని అస్థికలు ఎంతో విలువైన జ్ఞాన నిక్షిప్తాలని మీరు అవగతం చేసుకోగలగాలి. పరిణామానికి పనికొచ్చే ఓ సాధనమే శబ్దం. మీరు శబ్ద పరిరక్షకులై మీ అస్థికలలోని సమాచారాన్ని ఓ స్వరశృతి సమీకరణతో స్వీకరించి అవగతం చేసుకోగల మహాకార్యంలో నిష్ణాతులు కావాలి. శబ్దం ఏ పదార్థంలోకైనా చొచ్చుకుపోగలుగుతుంది. ఏ అణువులనైనా పునర్నిర్మించగలుగుతుంది. ఏ వాస్తవాలనైనా పునర్వ్యవస్థీకరించగలుగుతుంది. ప్రాచీన ఈజిప్టు వాసులు స్వర ప్రకంపనాల శృతి కోసం ఆన్కు అనే పరికరాన్ని, ట్యూనింగ్ ఫోర్కు లాంటి దాన్ని ఉపయోగించేవారు. ఈ ఆన్కు ప్రాణానికి సంకేతం. దీని సహాయంతో ఎన్నో అద్భుతాలను వారు సాధించగలిగేవారు. ఈ విద్యను నేర్చుకోవడానికి వాళ్ళు అతి తీవ్రమైన యోగ్యతా పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి వచ్చేది. సామాన్యుల చేతుల్లో పడకూడని విద్య అది కాదు కనుక అటువంటి నిగూఢ విద్యలకు ప్రస్తుతపు ప్రపంచం సిద్ధంగా లేదు. అలాంటి శక్తి మీ చేతుల్లో ఉంటే దాన్ని దుర్వినియోగం చేయించడానికి ఎందరో ప్రయత్నిస్తూ ఉంటారు కనుక స్వరానికి మీ శరీరాన్ని శృతి చేసుకోండి. మీ ఉనికిలో మీరు కేంద్రీకృతం కండి. మీ మనస్సును నిర్మలంగా ఉంచుకోండి. ఓ అణుస్వరం మీ నుంచి ప్రభవించేలా తయారు కండి. ప్రాచీన గూఢ స్వరవేత్తలు ఈ పద్ధతినే ఉపయోగించేవాళ్ళు. సామూహిక ప్రయత్నంతో జరిగితే ఇది ఓ మహత్తర బలోపేతమైన పద్ధతి అవుతుంది.
అచిరకాలంలోనే స్వరానికున్న అద్భుత శక్తులు మీలో సమీకరించబడతాయి. సమీకృత స్వర ప్రకంపనాల చైతన్యం మీలో ఏర్పడి మీరు ప్రాజ్ఞులవుతారు. స్వర ప్రకంపనలను స్వీకరించే సామర్థ్యం మీకుందన్న విషయం మీకు తెలిసే లోపే మీలో ఆ విద్య స్థితమవుతుంది. మీ ప్రాణశక్తి మీలో పునరుజ్జీవం పొందుతుంది. ఓ పరమ అద్భుత అనుకంపని మీరు రూపొందుతారు. బంకమట్టితో ఆడుకుంటున్న ఓ చిన్నారి బాలుడు అచిరకాలంలోనే అద్భుతంగా ఆ మట్టితోనే బొమ్మల్ని తయారు చేయగలిగినట్లే ఇది మీలోను కలుగుతుంది. ఓ సృజనాత్మకత మీలోనూ ఏర్పడుతుంది. ముందుగా స్వరానికున్న శక్తి ఏమిటో మీకు అర్థమవుతుంది. తరువాత అది మీ అనుభవంలోకి, తరువాత మీ అదుపులోకి వస్తుంది. మీ వల్ల ఆ శక్తులు దుర్వినియోగం జరిగే అవకాశాలే ఉండవు. సామూహిక స్వర సాధనను మీరు చేస్తే ఓ విస్తృతాన్ని మీరు ఏర్పరచుకుంటారు. మీ శరీరం అనే సాధనం మీద కొన్ని ప్రకంపనల శక్తులను శృతి చేయనిస్తారు. మీరు ఇదివరకు ఏర్పరచుకున్న అభిప్రాయాలను వదిలిపెట్టి విభిన్న శ్రావ్య నాదాలు, విభిన్న సామర్థ్యాల శక్తులు మీ శరీరాన్ని వినియోగించుకోవడానికి అనుమతిస్తారు. భూమి మీద ఆ ప్రకంపనాల నిర్మాణానికి మీరు ఈ విధంగా సహాయపడతారు. వాస్తవంలో మీరు అనుభవించగలుగుతున్న శక్తులనే మీరు మీ ద్వారా వ్యక్తీకరించి ప్రసరింపచేయగలుగుతారు. ఆ శక్తులకు మీరు ఒక మాధ్యమంగా తయారవుతారు. మీరు ఒక అవకాశాన్ని సృష్టిస్తారు. శక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకోగలుగుతాయి. ఉద్వేగం మీలో అనుభూతిని సృష్టించి దాంతో మిమ్మల్ని అనుసంధానం చేస్తూ చైతన్యంలోని స్థితులను మీరు గ్రహించేటట్లు చేయగలుగుతుంది. హేతువాదంతో ఆ చైతన్య స్థితుల్ని అర్థం చేసుకోగలగడం జరిగే పని ఎంతమాత్రమూ కాదు. హేతువాదం అహంకారాన్నే గుర్తించి దానితోనే జతకడుతుంది. కాబట్టి చైతన్యపు స్థితులను గ్రహించే సామర్థ్యం దానికి ఉండదు. అనుభూతి అన్ని విభేదాలను విస్మరిస్తుంది. కనుక అన్ని అవకాశాలను, అన్ని స్థితులను అవగతం చేసుకోగలుగుతుంది. అన్ని చిహ్నాలను, అన్ని నిర్వచనాలను అనుభూతి అనే శక్తితోనే మీరు గ్రహిస్తారు. అనుభూతి అన్నది వాస్తవంలో ఓ అనుకంపన ప్రకంపనమే. శబ్దం అన్ని ఉద్వేగాలను మీలో రేపుతుంది. అనుభూతి ఆ ఉద్వేగాలన్నింటినీ అవగతం చేసుకుంటుంది. ఓ స్వర ప్రకంపనాన్ని మీరు విన్నప్పుడు మీలో ప్రభవించే అనుకంపన ప్రకంపనమే మీ కాంతి శరీరాన్ని, మీ గాఢమైన విశ్వప్రేమను, సర్వ జగత్తులను మీరు గుర్తించేలా చేస్తుంది. ఓ అనిర్వచనీయమైన ఆనందమో, ఓ అవధులలేని ఆక్రోశమో మీలో కలుగుతుంది. మీ అనుభూతి అప్పుడు ఓ ప్రకంపనాన్ని వెతికి పట్టుకుంటుంది. అలా వెతికి పట్టుకున్న ప్రకంపనమే మీ శరీరపు కణాల్లోని జన్యు ప్రోగు చుట్టుల పరిణితికి దోహదం చేస్తుంది. మీ శరీరపు ఆవరణకు ఆవల ఉన్న చక్రాలను మీకు అందుబాటులోకి తెచ్చే మాధ్యమమే, వాహనమే శబ్దం. హేతువాదంతో ఆ చక్రాలను మీరు ఎప్పటికీ అందుకోలేరు. మీరు అన్ని చక్రాలను, అంటే అన్ని శక్తి కేంద్రాలను మీ అనుభూతి ద్వారానే అందుకోగల సామర్థ్యాన్ని సంపాదించాలి. స్వరాలే ఆ అనుభూతులను మీలో నిర్మిస్తాయి. ఆ అనుభూతులే విశ్వ సమాచారాన్ని మీరు అందుకోగల సామర్థ్యాన్ని మీకు అందిస్తాయి. శబ్దాన్ని ఓ చిత్రంగా మలచి మీకు చూపించగలిగే అవకాశం ఉంటే ఆ చిత్రాలను దర్శించగలిగిన మీరు మంత్రముగ్ధులవుతారనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ ఉండదు. కొన్ని వాస్తవాలలో శబ్దాలు కాంతి చిత్రాలుగా పరివర్తనం చెందగలుగుతున్నాయి. మీ శరీరాన్నో, మీ చేతినో కేవలం కదిలించి ఆ స్వర చిత్రాన్ని మీరు మీ అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. ప్రసార వ్యవస్థలో సుసంపన్నమైన స్వర స్థానాన్ని ఎన్ని బహుముఖ వాస్తవాలలో స్వర ప్రకంపనాలు ఎన్ని రూపాలను ధరించగలుగుతున్నామో ఆ అద్భుత స్వర ప్రవృత్తుల్ని, స్వర స్వయం వ్యక్తీకరణ చాతుర్యాన్ని మీ అనుభూతి వల్లే మీరు అవగతం చేసుకొని అత్యాశ్చర్యచకితులవుతారు. శబ్దానికి ఓ భాష, ఓ స్వరూపము రెండూ ఉన్నాయి. శబ్దం ఓ నిర్దిష్ట ప్రకంపనాన్ని ప్రసరిస్తుంది. శరీరం దాన్ని స్వీకరిస్తుంది. నిశ్చల ప్రకృతి స్వర ప్రకంపనాలను బీథోవెన్, మోజార్ట్ వంటి సంగీత కోవిదులు స్వీకరించి వ్యక్తీకరించగలిగారు. మానవత్వపు జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి ఈ మహనీయులు జీవకణాల్లోని జన్యు ప్రకంపనాలు, సరైన అనుకంపన స్వరాలతో ప్రకృతి ప్రసరిస్తున్న
తక్కువ వేగ ప్రకంపనాల సమాచారాన్ని స్వీకరించగలిగే సామర్థ్యాన్ని సానుకూలం చేసుకోగలిగాయి. నాదశక్తి పరిణితిని పొందబోతుంది. శృతి సాధన వల్ల మీ శరీరాలు సంగీత సాధనాలుగా తయారవబోతున్నాయి. మానవులు వేణువులుగా, పియోనాలుగా, తంత్రి వాయిద్యాలుగా, సన్నాయిలు, ఇతర వాయిద్యాలుగా తయారవబోతున్నారు. విశ్వశక్తులు తమలోంచి స్వాభావికంగా ప్రసరించగల మాధ్యమాలుగా వాళ్ళు తయారవుతారు. ఆత్మే స్వరకర్త అవుతుంది. విశ్వ సంగీత సమ్మేళనం మనోజ్ఞంగా సంభవిస్తుంది. ఎంతో గంభీరమైన స్వర ఆవరణం తయారవుతుంది. ఈ మధుర స్వరాలని ఆస్వాదించడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ మధుర స్వరాలు ఎన్నింటినో సంభవం చేస్తాయి. ఈ రస స్వీకారానికి ప్రారంభయత్నంగా ముందు మనం సంపూర్ణ నిశ్శబ్దాన్ని అలవరుచుకోవాలి. మధుర స్వరాలు పరిపూర్ణాలు. అన్నింటినీ ఇవి పరివర్తిస్తాయి. ద్వారాలను అవి తెరుస్తాయి. ప్రజ్ఞ మీలో పెళ్ళుబికేలా చేస్తాయి. నిక్షిప్త పరిజ్ఞానాన్ని వెలుగులోకి తెస్తాయి. స్వర సమ్మేళనాలు సమీకృతం తరువాత మీరు ఉన్న నిశ్శబ్దంలో శ్వాసతో మీరు అనుసంధానం చెంది ఉన్న శుభ తరుణంలో ప్రకంపనాలను స్వీకరించే సామర్థ్యము, బ్రహ్మానందాన్ని అందుకునే మహోత్కృష్ట స్థితి మీకు కలుగుతుంది. ఆ ధ్యాన స్థితిలో మీరు పారవస్యాన్ని పొందుతారు. సామూహిక స్వర శృతి సాధన వల్ల మీకు విశ్వమానసంతో అనుసంధానం కలుగుతుంది. మీలో ఇదివరకు లేని సామూహిక మనస్సును గుర్తించగలుగుతారు. మానవ చైతన్యంలో ఓ గొప్ప అధిరోహణగా అది తయారవుతుంది. శృతి అనే మాటే కీలకంగా ఉంటుంది. భూమి మొత్తం ఒకే భావశృతిలోకి రాగలిగినప్పుడు ఓ మహోన్నత పరివర్తనం భూమి మీద సంభవిస్తుంది. ఆ పరివర్తనమే మీ జీవిత ధ్యేయం. ఓ శృతి ప్రకంపనాన్ని మీరు ప్రసరించబోతున్నారు. ఆ శృతి ప్రకంపనం భూమినంతా పరిభ్రమిస్తుంది. మానవత అంతా ఆ చైతన్యం శృతి సమ్మేళనంలో విలీనం కావడమే అత్యంత ఆవశ్యకమైన అంశం. మానవ అభ్యుదయం దీనివల్లే కలుగుతుంది. వ్యక్తే స్వరసమర్థుడు అవుతాడు. స్వరాన్ని వినియోగించుకొని మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందుగా మీరు నిర్ణయించుకోవాలి. ఇది మొదటి అంశం. శబ్దం శక్తిని ప్రేరేపిస్తుందని తెలుసుకోవడం రెండవ అంశం. శబ్దం ఓ ఉత్తుంగ తరంగాన్ని నిర్మిస్తుంది. ఈ శక్తి ప్రకంపనాలను మీరు ఇష్టం వచ్చిన మార్గంలో ప్రసరింపచేయవచ్చు. ఓ నిర్ణీత పథకంలోకి కానీ ఓ వస్తువు వైపు కానీ ఆ శక్తిని ప్రయోగించవచ్చు. జెరికో నగరం చుట్టూ పూనికతో ప్రదక్షిణలు చేసిన వాళ్ళను గురించి మీరు వినే ఉంటారు. రోజులు తరబడి అలా ప్రదక్షిణాలు జరిగినందువల్ల ఏర్పడిన మహోన్నత శక్తి తరంగం తన అపార శక్తితో ఆ నగరం చుట్టూ ఉన్న బలమైన గోడలను కుప్పకూల్చివేసిన విషయం గురించి తెలిసే ఉంటుంది. యుద్ధాలను చేస్తున్న అడవి జాతుల వాళ్ళు భీకరంగా సమర పొలికేకలను పెడుతుంటారు. తమ ప్రత్యర్థులపై విజయం కోసం దేవతలని ఆహ్వానిస్తూ సహాయాలను అరుస్తూ ఉంటారు. ఆ సమయాలలో సమయద్వారాలలోంచి శక్తి ప్రవాహాలు బలమైన రక్షణ కవచాలలాగా వాళ్ళ ముందు నిలుస్తూ ఉంటాయి. ఆ సమరపు భీకరమైన పొలికేకలు వింటున్న ప్రత్యర్థులను బీతావహులను చేస్తాయి. వాళ్ళ సమరోత్సాహం నశించిపోయి భయంతో వాళ్ళు నిశ్చేష్టులైపోతూ ఉంటారు. ఓ పొలికేక మీలో సృష్టించే బీతావహ స్థితిని గురించిన జ్ఞానం మీలో నిక్షిప్తమై ఉంది. ఓ పొలికేకను మీరు పెట్టినా విన్నా ఏం జరుగుతుందో ఆ జ్ఞానం మీలోనే నిక్షిప్తమై ఉంది. మిమ్మల్ని ఉద్రేకపరిచే లేక నిర్వీర్యులను చేసే ప్రచండ శక్తి ఆ భీకర నాదాలకు ఉందని మీకు తెలుసు. ఆలోచనలకు అందని భయాలకు మీ అనుభూతులే ఆలవాలం. ఆ భయాలకు కారణాలను మీరు అనుభూతులతో మాత్రమే అవగతం చేసుకోవచ్చు. కానీ ఆలోచనల వల్ల, హేతువాదం వల్ల అది మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీ తెలివి మీ భయాలను విశ్లేషించే ప్రయత్నాన్ని మాత్రమే చేస్తుంది. కానీ స్వరనాదాన్ని విశ్లేషించగల శక్తి మీ ఆలోచనలకు లేదు. స్వరాన్ని మీరు కేవలం అనుభవించి అనుభూతి ద్వారా మాత్రమే అవగాహనలోకి తెచ్చుకోగలరు. శబ్దాన్ని దురుద్దేశాలతో కూడా ఉపయోగించుకోగలగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉన్నట్లుండి చెలరేగి వినిపించే శబ్దాలు భయాన్ని సృష్టిస్తాయి. ఇలాంటి శబ్దాలను సృష్టించడం నిజంగా అత్యంత హీనమైన దుష్కార్యం. మనుష్యులపై భీకరమైన శబ్దాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.
వింటున్న వారిని ఆ శబ్దాలు కల్లోలపరుస్తాయి, నిశ్చేష్టులను చేస్తాయి, ధ్యాసను బలవంతంగా మళ్లించేస్తాయి. ఆ బీభత్స ప్రకంపనం మనస్సుకు ఓ తాళం చెవిలా పనిచేస్తుంది, హిప్నటైజ్ చేసేస్తుంది. మీ ప్రశ్నను, మీ తెలివిని ప్రవర్తించనీయదు, దేని మీద మీ మనస్సును నిలువనీయదు. మిమ్మల్ని ఓ కారాగారంలో బంధించినట్లే ఉంటుంది. మీ చైతన్యం అంతరిస్తుంది, నిర్వీర్యమైపోతుంది. ఇలాంటి శబ్దాలనే కాక మీ టెలివిజన్ సెట్ల నుండి, ఇతర విద్యుత్ పరికరాల నుంచి వస్తున్న చప్పుళ్ళ గురించి కూడా మీరు కాస్త ఆలోచించి చూడండి. మీరు శక్తివంతులు కావాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీరు నిర్బలులు కాదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీ సృజనాత్మకతకు మూలం మీ మనస్సేనని మీరు తెలుసుకోవాలి. మీ మనస్సే, మీ ఆలోచనలే సర్వస్వాన్ని సృష్టిస్తున్నాయన్న విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకునేలా ఉండాలి. సర్వకార్యాలను స్వరశృతితో సానుకూలం చేసుకోవచ్చన్న అవగాహనను పొంది ఆ కార్యాచరణలో దక్షులై ప్రవర్తిస్తున్న వారు అచిరకాలంలోనే అత్యున్నత ఆత్మ శిఖరాలను అధిరోహించగలుగుతారు. సర్వులకు మార్గదర్శకులు కాగలుగుతారు. త్వరితగతిని ఎదుగుతున్న మీరే సర్వులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ మానవ చైతన్యానికి ప్రతీకులుగా ఉంటూ భూమి ప్రకంపనాలను మీ స్వర సమ్మేళన శృతి వాక్యాలతో పరివర్తిస్తారు. ఓకే ఫ్రెండ్స్, 18వ పాఠం ఇంతటితో పూర్తయింది. 19వ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.